లక్ష్మీ శ్రీనివాస జ్యువెలరీస్ ప్రొప్రైటర్స్ దుగ్గి శ్రీనివాసరావు, దుగ్గి అభినయ్, ఐటీ హబ్ ఎదురుగా ఇల్లందు క్రాస్ రోడ్, ఖమ్మం. నమస్తే, వెల్కమ్ టు సుమన్ టీవీ. మనం ఈ గణేష్ నవరాత్రుల సందర్భంగా మన ఖమ్మంలో ఉన్న అద్భుతమైన విగ్రహాలను అయితే మనం మీ అందరికి ప్రేక్షకులకు పరిచయం చేయడం అయితే జరుగుతూ ఉంది. ఈ రోజు కూడా మనం అదే నేపథ్యంలో రేవతి సెంటర్ లో కొలువై ఉన్న ఒక కమిటీ దగ్గరకైతే మనం వచ్చామన్నమాట. ఇక్కడ ఒక్కసారి మీరు చూస్తే ఈ విగ్రహాన్ని కింద ఏదైతే ఎలుకలు మన మూషికరాజులు అంటారో వాళ్ళతో స్టార్ట్ అయ్యి, గరుడ వాహనంతో స్టార్ట్ అయ్యి, అక్కడ విఘ్నేశ్వరుడితో పాటు ఇది రామాయణం అంటే రాముల వారి పట్టాభిషేకం థీమ్ అని చెప్తూ ఉన్నారనమాట. ఏదైతే ఉన్నారో గణేశుడు సూర్య భగవానుడు వాహనంతో గరుడ వాహనం మీద ఊరేగిస్తూ ఆకాశంలో వస్తున్నట్లయితే మనకంతా ఇక్కడ టీం ఏర్పాటు చేయడం జరిగింది. మొత్తం కింద చూస్తున్నట్టయితే ఒక ఆకాశాన్ని మరిపించే సెట్టింగ్ లాగా అనిపిస్తూ ఉందన్నమాట. ఇదైతే మనకైతే ఈ గణేష్ విగ్రహం నెలకొల్పారో అదంతా మాత్రం రాముల వారి పట్టాభిషేకం అని అయితే చెప్తూ ఉన్నారు. ఆంజనేయుల వారు, రాముల వారు పైన చూస్తున్నట్టయితే రాముల వారు సీతమ్మ వారితో కొలువయ్యి ఆకాశంలో ఊరేగుతూ వస్తున్నట్లుగా అనిపిస్తూ ఉంది. గరుడ వాహనం మీద మనం చూడొచ్చు అద్భుతమైన విగ్రహాన్ని అయితే. ఒకసారి మీరు గమనించవచ్చు, అంటే ఆ కూర్చున్న విధానం కానివ్వండి, ఆ వాహనాన్ని తీసుకువస్తున్నట్టు మనం ఏదైతే తాళ్లతో పట్టుకొని అదంతా కూడా ఎంత న్యాచురల్ గా అక్కడ మనకి చూపించడానికి ప్రయత్నం చేశారనేది కూడా మనం గమనించవచ్చు. అక్కడ హనుమంతుడు కానివ్వండి, అక్కడ జెండా పట్టుకున్న విధానం కానివ్వండి, అంటే ఏదైతే ఒకటి ఆ వాహనం మీద ఊరేగుతూ వస్తున్నారో అనేటట్లుగా కళ్ళకు కట్టినట్టుగా చూపించడం అయితే జరిగింది మనం ఈ విగ్రహంలో. చాలా అద్భుతంగా అనిపించింది నాకైతే చూడడానికి. పేరు విజేత మేడం. విజేత అంటే రేవతి సెంటర్లో మీ ఉత్సవ కమిటీ పేరేంటి? శ్రీ విఘ్నేశ్వర ఉత్సవ కమిటీ, ఆర్సీ బాయ్స్ సెంటర్ మేడం. అంటే చూస్తూ ఉన్నాను, చాలా అద్భుతమైన విగ్రహాన్ని ఏర్పాటు చేశారు. అసలు ఎక్కడి నుంచి తీసుకొచ్చారు విగ్రహాన్ని? విగ్రహాన్ని సూర్యాపేటలో తయారు చేయించాం. అంటే మట్టి విగ్రహం 35 అడుగులు ఉంటుంది. కంప్లీట్ గా మట్టి విగ్రహం. పర్యావరణం కాపాడుతున్న ఉద్దేశంతో ఈసారి మట్టి విగ్రహం పెడతాం. అంటే థీమ్ చూస్తే మాకైతే ఇది రాముల వారి పట్టాభిషేకం, రాముల వారి పట్టాభిషేకం థీమ్ తీసుకొని ముంబైలో ఒక ఆర్టిస్ట్ ని తీసుకొని అక్కడ పెన్సిల్తో స్కెచ్ చేసి సూర్యాపేటలో వాళ్ళతో మాట్లాడి మేము ఓన్ గా డిజైన్ చేసి క్రియేట్ చేసిన విగ్రహం ఇది. అంటే మీరే ఓన్ గా, అంటే ఎవరు ఆలోచన ఇది, అంటే ఇలా రాముల వారి పట్టాభిషేకం థీమ్ తో చేయించాలి అనేసి? మన వాళ్ళే ఒక అబ్బాయి సంతోషం టీమ్ మెంబర్. కంప్లీట్ గా మొత్తం ఎన్ని అడుగుల విగ్రహం అన్నారు? 35 అడుగుల విగ్రహం. 35 అడుగులు. ఎన్ని సుమారుగా ఎంత ఖర్చు అయ్యింది విగ్రహానికి? 3 లక్షలు ఖర్చు అయింది. 3 లక్షలు. ఎన్ని డేస్ పట్టుండొచ్చు తయారు చేయడానికి? మీరు స్పెషల్ గా ఆర్డర్ ఇచ్చి చేయించుకున్నామని చెప్పారు. 2 months పట్టింది మేడం. 2 months కంప్లీట్ గా 2 months పట్టింది. ఎంత మంది ఆర్టిస్టులు పనిచేసి ఉండొచ్చు? 18 మంది చేశారు మేడం. డే అండ్ నైట్ 18 మంది డే అండ్ నైట్. అంటే చెప్పండి, అంటే ఎన్ని సంవత్సరాలుగా ఏర్పాటు చేస్తున్నారు మీరు? 16 సంవత్సరాల నుంచి పెడుతున్నాం మేడం. 16 సంవత్సరాలు. ఈ సంవత్సరం నుంచే పర్యావరణాన్ని కాపాడుతున్న ఉద్దేశంతో మట్టి విగ్రహం తయారు చేసి ప్రతిసారి పెద్ద విగ్రహాలే పెడుతున్నాం. ఖమ్మంలో ఒక మంచి విగ్రహం పెడతా అన్న పేరు మనకుంది. దాన్ని కాపాడుకుంటూ గత 16 సంవత్సరాల నుంచి పెట్టుకుంటూ వస్తున్నాం. ఈసారి మట్టి విగ్రహం పెడుతున్నాం. అంటే ఇంత భారీ థీమ్ తో మట్టి విగ్రహం పెట్టాలి. ఎవ్రీ ఇయర్ పెంచుకుంటూ వెళ్తున్నారా మీరు? స్టార్టింగ్ ఎంతలో స్టార్ట్ చేశారు? ఎంత విగ్రహం ఇప్పుడు ఇన్ని అడుగులకు చేరింది? 2 అడుగుల విగ్రహం నుంచి 35 అడుగుల విగ్రహం దాకా వచ్చాం మేడం. 2 అడుగుల నుంచి 35 విగ్రహం దాకా వచ్చాం. ప్రతి సంవత్సరం ఒక అడుగు పెరుగుతూ వచ్చింది. ఒకటి. అంటే దాతలు ఎవరైనా ఉన్నారా సార్? స్పెషల్ గా ఇంత భారీ విగ్రహం అంటే చాలా లక్షల్లో ఖర్చు అయింది. ఎవరు డొనేట్ చేశారు? డొనేట్ అని అందరూ చందాలు పర్టికులర్గా ఎవరు అని ఇవ్వలేదు, తలా చేసేసారు అనమాట. అంటే ఇక్కడ మేము చూస్తూ ఉండొచ్చు, అంటే సంథింగ్ క్లబ్ కి డాన్సర్స్ అలా పెట్టారు. అంటే ఎవరు ఇక్కడ మెయిన్ గా అంతా ఎవరు ఎక్కువ పార్టిసిపేట్ చేస్తూ ఉంటారు? ఇక్కడంతా భక్తులే ఉంటారు మేడం. రోజు 2000 మంది భక్తులు దాకా వస్తూ ఉంటారు. ఇక వాళ్ళని చూసుకోవడం సరిపోయింది. ఇక వేరే ప్రోగ్రామ్స్ అంటే అన్నదానం ఇవాళ అయిపోయింది 2500 మందికి. నిన్న కుంకుమ పూజ జరిగింది, మొన్న పల్లకి సేవ చేశారు. 3వ రోజు సరస్వతి పూజ, మళ్ళీ రేపు నైట్ కుంకుమ పూజ జరుగుతుంది. మళ్ళీ ఇలా రోజుకు ప్రోగ్రామ్ చేసుకుంటూ వెళ్తున్నాం. 2500 దీపాలతోటి దీపాలంకరణ చేయడం జరిగింది స్వామివారి. అంటే ఎలా నిమజ్జనం ఎట్లా ప్లాన్ చేస్తున్నారు? అంటే సాధారణమైన విగ్రహం కదా, ఇంత భారీ విగ్రహం ఎక్కడ నిమజ్జనం అనుకుంటున్నారు? ఎలా ప్లాన్ చేసుకుంటున్నారు? ఇక్కడ మన ఖమ్మంలోనే మేడం, మున్నేరు వద్ద. అది టస్కర్ ఉంటుంది కదా, 2 feet టస్కర్ పై నుంచి వెళ్ళాలని తీసుకెళ్తున్నాం అనుకుంటున్నాం. అంటే ఊరేగింపు అది కానీ డైరెక్ట్ తీసుకెళ్తారా? ఇంత భారీ విగ్రహానికి మీకు పర్మిషన్స్ అవన్నీ ఉన్నాయా? పర్మిషన్స్ అన్నీ ఉన్నాయి. ఊరేగింపు కూడా డప్పు
కొమ్ము కొయ్య వాళ్ళతోటి డబ్బు నృత్యాలు ప్లస్ ఈ డ్రమ్స్ తీన్మార్ తోటి మేము ఒక 50 మంది టీం తోటి వాళ్ళొక 50 మంది టీము మా లేడీస్ కానీ అందరూ ఒక 200 మంది తోటి శోభయాత్ర నిర్వహించి ఖమ్మం ఎల్ఐసి ఆఫీస్ నుంచి తర్వాత కాలువడి దాకా వెళ్తాం మేడం. నిమజ్జన శోభయాత్ర జరుగుతుంది. ఓకే, అంటే ఇంకా ప్రత్యేకతలు లడ్డు కానివ్వచ్చు, ఎలాంటి ప్రత్యేకతలు ఉంటాయి? మీరు ఎన్ని కేజీల లడ్డు ఏర్పాటు చేశారు? మేము 31 కేజీస్ లడ్డు ఏర్పాటు చేయడం జరిగింది మేడం. అది కూడా ఒక భక్తుడు మేము ఇస్తాము ఇంకా ఎవరి దగ్గర తీసుకోవద్దు అని చెప్పేసి ఆయనే కావాలని చెప్పి తీసుకొచ్చి ఇచ్చారు. అంటే ఇచ్చిన డోనర్ పేరు లడ్డు సాయి మేడం, మా బ్యాచ్లోనే సాయి. లడ్డు నేనే ఇస్తాను ఎవరు ఇవ్వద్దు అని చెప్పేసి సాయి అనే మా ఫ్రెండే తీసుకొని ఇచ్చారు మేడం. ఇక్కడ కూడా అంటే లాస్ట్ రోజు వేలంపాట నిర్వహించి లడ్డు అలా చేయడం జరుగుతుంది? లేదు, వేలం పాట ఏం లేదు మేడం. ఈసారి మేము కావాలని లక్కీ డ్రా పెట్టాము. 101 రూపీస్ పెట్టేసి లక్కీ కూపన్ ఇక్కడ తెచ్చాము. డబ్బా ఏర్పాటు చేస్తాం కదా, అది రేపు తీయడం లక్కీ డ్రా చిన్న పిల్లలతో కానీ లేకపోతే ఎవరైనా విఐపీ అయితే ఎవరు మాక్సిమం చూస్తాము, ఎవరు రాకపోతే చిన్న పిల్లలతో అంటే వచ్చిన భక్తుల్లో 101 కలెక్షన్ చేసి అవి ఆ కూపన్స్ తోటి లక్కీ డ్రా తీయడం జరుగుతుంది. ఇంకా ప్రత్యేకతలు అంటే చెప్పాలి. లక్కీ డ్రాలో ఆ కూపన్ లో ఎవరి పేరు అయితే వస్తుందో వాళ్ళకి లడ్డు అందింపజేసి వాళ్ళ ఇంటి వరకు ఊరేగింపుతో సాగనంపుతుంది మేడం. అంటే లక్కీ డ్రాలో కంప్లీట్ గా మీరు అడ్రస్, ఫోన్ నెంబర్ అన్ని మెన్షన్ చేయమని చెప్తున్నారా? అడ్రస్, ఫోన్ నెంబర్ అన్ని అడిషనల్ నెంబర్ వేరే నెంబర్ కూడా తీసుకోవడం జరుగుతుంది. మేము వాళ్ళకి కాల్ చేసి కమిటీ మెంబర్స్ వాళ్ళని పిలిపించేసి పంపించేస్తాం మేడం. చూసారు కదండి, మన రేవతి సెంటర్లో ఖమ్మంలో కొలువై ఉన్న ఇంత అద్భుతమైన విగ్రహాన్ని అయితే చూడడానికి నాకు కూడా 2 కళ్ళు సరిపోవట్లేదు. ఇక్కడ కమిటీ సభ్యులు చెప్పిన విషయం ఏంటంటే ప్రతి సంవత్సరం 2 ఫీట్తో స్టార్ట్ అయిన విగ్రహం ఇప్పుడు 32 ఫీట్కి వచ్చింది. స్పెషల్గా ఇంత భారీ విగ్రహాన్ని ప్లాస్టర్ ఆఫ్ ప్యారిస్ వాడకుండా ఓన్లీ మట్టితోనే తయారు చేయించి స్పెషల్గా తయారు చేయించి సూర్యాపేటలో 18 కళాకారుల సమక్షంలో 2 నెలలు 3 నెలల పాటు తయారు చేయించామని చెప్పడం అయితే జరుగుతుందన్నమాట. ఇది పర్యావరణాన్ని రక్షించే భాగంగా భారీ విగ్రహం కాబట్టి దీన్ని కంప్లీట్గా మట్టితోనే తయారు చేయించడం అయితే జరిగింది. అంటే మన ఖమ్మంలో ఇలాంటి ప్రత్యేకమైన విగ్రహాలు కొలుతీరుండడం కూడా మనం ఒక అదృష్టంగా భావించవచ్చు.